హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ యూవి. టీఎస్ ఎడ్సెట్ 2022కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి చాలా డౌట్స్ వస్తున్నాయి చాలామందికి. సో ఒక ఎఫ్ఏక్యూ వీడియో లాగా, అంటే ఫ్రీక్వెంట్లీ యాస్క్డ్ క్వశ్చన్స్ లాగా చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీ డౌట్స్ కూడా క్లారిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకైతే కౌన్సిలింగ్కి రేపు అంటే 26కి లాస్ట్ డేట్ కాబట్టి అందరూ జాగ్రత్తగా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఫినిష్ చేసుకోండి. అండ్ 26th నుండి మళ్ళీ మనకి ఫిజికల్ వెరిఫికేషన్, అంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఉంది కదా. సో అది కూడా చెక్ చేసుకోండి. దానికి సంబంధించి కూడా ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఆల్రెడీ కాలేజెస్ లిస్ట్ కానీ, అండ్ సెకండ్ మెథడాలజీ కానీ, మెథడాలజీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవి అన్నీ నేను ఆల్రెడీ వీడియో చేశాను. అండ్ డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా వీడియో చేశాను. సో ఈ వీడియో లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అవైతే మీరు చూడండి. సో వీడియోలకైతే వెళ్ళిపోదాం. వీడియోలకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో అప్పుడు మీరు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఐ డోంట్ హ్యావ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇట్స్ మ్యాండేటరీ ఇన్ కౌన్సిలింగ్, ఈజ్ ఇట్ రిక్వైర్డ్ ఆర్ నాట్? సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ప్రాబ్లం ఏంటి అంటే రియంబర్స్మెంట్ రాదనమాట. సో రియంబర్స్మెంట్ వచ్చేసి మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు మనకు అక్కడ ఫీజు చూపిస్తారు. సో ఆ ఫీజు అనేది మీ రియంబర్స్మెంట్ ఎంతైతే వస్తుందో మీకు ఆ రియంబర్స్మెంట్ని కట్ చేసుకొని రియంబర్స్మెంట్ని తీసేసిన తర్వాత మిగిలిపోయిన ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీరు కట్టాలని చూపిస్తుంది అనమాట. అంటే రియంబర్స్మెంట్ మీకు ముందే ఇచ్చేస్తారు. కాబట్టి ఏంటి అంటే రియంబర్స్మెంట్ కావాలి అంటే మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాలి. సో మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు రియంబర్స్మెంట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. లేదు అంటే రియంబర్స్మెంట్ అయితే మనకి రాదు. అండ్ కొంతమందికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, లైక్ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలా అయితే వాళ్ళకు ఉండదు కాబట్టి సో వాళ్ళకి అవసరం లేదు. ఎలాగో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ రాదు కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా నో ప్రాబ్లం, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ కావాలి అంటే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనుకుంటే మీరు ఫీ రియంబర్స్మెంట్ గురించి మర్చిపోండి. ఇది చాలామంది అడుగుతున్న డౌట్ అనమాట. అండ్ ఒకవేళ ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, ఇప్పుడు మీ దగ్గర ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్తో మీరు ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానిచ్చేయండి. మీకు ఎప్పుడైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని కొన్ని రోజులు అవుతుంది అని అనిపిస్తే, సో ఫస్ట్ అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మిగతా డాక్యుమెంట్స్ అన్ని పెట్టండి ఎక్సెప్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చాక ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ని ఈమెయిల్ సర్వీస్ అని మనకు ఉంటుందన్నమాట అఫీషియల్ వెబ్సైట్లో. సో ఈమెయిల్ సర్వీస్ ద్వారా మళ్ళీ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళకైతే ప్రొవైడ్ చేయొచ్చు. సో వాళ్ళు దాన్ని చెక్ చేసి మీకు ఫీ రియంబర్స్మెంట్ అయితే ఇస్తారనమాట. సో డోంట్ నీడ్ టు వరీ. మీకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ వచ్చే లోపు మీరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తే మళ్ళీ కొత్తది, అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఒక్కటి మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా వాళ్ళకైతే పెట్టొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తే సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారా మ్యామ్? సో మనం అన్నీ మన సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు కాలేజ్లో మన సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళు తీసేసుకుంటారనమాట, ఒరిజినల్స్ అన్నీ. సో మనకి ఏదైనా జాబ్ వస్తే ఆ సర్టిఫికేట్స్ అన్ని మళ్ళీ రిటర్న్ ఇస్తారా లేదా అని అడుగుతున్నారు క్వశ్చన్. సో ఖచ్చితంగా ఇస్తారు. మనకి ఏదైనా జాబ్ వచ్చినా ఇంకేమైనా అవసరం పడినా కూడా మన సర్టిఫికేట్స్ అన్నీ కావాలి అంటే మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారు. నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. నెక్స్ట్ క్వశ్చన్, మేడం ఒకసారి అడ్మిషన్ ఫీ కాలేజ్కి పే చేశాక సీట్ క్యాన్సిలేషన్ అండ్ రీఫండ్ ప్రాసెస్ ఉంటుందా? ఎస్ ఉంటుంది, బట్ అది డిఫరెంట్ స్టేజెస్ లాగా ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరైతే కాలేజ్ ఫీజ్ ఫస్ట్ ఫేజ్లో పే చేసి మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయేంత వరకు, అంటే సెకండ్ ఫేజ్ కూడా ఒకవేళ అయిపోయేంత వరకు కూడా ఆ లోపు మీరైతే క్యాన్సిల్ చేసుకుంటే మీ సీట్ని మీకు 100% ఫీ మొత్తం మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. కానీ ఒకవేళ మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయి ఒక 10 days టైం అలా ఇస్తారనమాట మనకి. ఆ టైంలోపు ఒకవేళ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే 50% మాత్రమే ఇస్తారు ఫీ రిటర్న్. అండ్ ఆ 10 days కూడా టైం అయిపోయిన తర్వాత, అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయి 10 days కూడా గడిచిపోయిన తర్వాత ఒకవేళ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే అసలు మీకు 1 రూపీ కూడా వాళ్ళు రిటర్న్ చేయరు ఫీజు. సో దానికి సంబంధించి నేను మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తాను క్లియర్గా. సో సీట్ క్యాన్సిలేషన్కి కొంచెం మనకి టైం లిమిట్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనకు 100% ఫీ రిటర్న్ వస్తుందా లేదా, లేదంటే 50% వస్తుందా, అసలు రాదా అనేసి బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హాయ్ మ్యామ్, నేను b.ed కాలేజ్లో అడిగాను, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం లేదు అంటున్నారుగా. ఎస్, నేను ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనే వీడియోలో నేనైతే చెప్పాను ఆల్రెడీ క్లియర్గా. రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు. ఎవరికి మ్యాండేటరీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటే డిస్టెన్స్ ఆర్ ఓపెన్లో ఎవరైతే
డిగ్రీ ఆర్ వాళ్ళ ఎడ్యుకేషన్‌ని కంప్లీట్ చేశారో, ఓపెన్ ఆర్ డిస్టెన్స్‌లో చేస్తారు కదా! రెగ్యులర్‌గా కాకుండా, వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అనమాట. మిగతా వాళ్ళకి రెగ్యులర్‌గా ఎవరైతే చేశారో, వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనఫైడ్స్ అంటాం కదా! సో, అవి ఉన్న వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎవరైతే డిస్టెన్స్‌లో చేశారో, వాళ్ళకి మాత్రమే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ క్వెషన్. మ్యామ్ వాట్ ఈస్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్? ఈజ్ ఇట్ బోనఫైడ్? యెస్. స్టడీ కండక్ట్ అన్నా, బోనఫైడ్ అన్నా ఒకటే. నెక్స్ట్ క్వెషన్. మేడం నేను ఎడ్సెట్ అప్లై చేశాను. బట్ ఎగ్జామ్ రాయలేకపోయాను. నేను కౌన్సెలింగ్‌కి వెళ్ళొచ్చా? నో. సో, ఎగ్జామ్ రాయకపోతే కౌన్సెలింగ్ ప్రాసెస్‌కి ఎలిజిబుల్ కాదనమాట. కానీ ఎగ్జామ్ రాయకుండా మీరు ఒకవేళ సీట్ కావాలి అనుకుంటే మాత్రం మేనేజ్మెంట్‌లో తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఫీజ్ ఎక్కువుంటుంది. వెన్ కంపేర్డ్ టు కన్వీనర్ కోటా సీట్స్ వాళ్ళకి కొంచెం ఫీజ్ ఎక్కువుంటుంది. అండ్ ఫీ రియంబర్స్‌మెంట్ గానీ, స్కాలర్‌షిప్స్ గానీ ఏమీ రావనమాట. నెక్స్ట్ క్వెషన్. మ్యామ్ క్యాస్ట్ సర్టిఫికేట్ 2014ది ఉంది. ఈజ్ దాట్ వ్యాలిడ్ నౌ? యెస్. క్యాస్ట్ సర్టిఫికేట్‌కి మనకి వ్యాలిడిటీ అంటూ ఏముండదు. కాబట్టి మీరు ఎప్పుడు తీసుకున్నా సరే క్యాస్ట్ సర్టిఫికేట్‌ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్. ప్రెజెంట్ నా దగ్గర టీసీ లేదు. ప్రెజెంట్ వితౌట్ టీసీ అప్లై చేయొచ్చా మ్యామ్? సో, టీసీ లేకుండా అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా టీసీ కావాల్సిందే. టీసీ ఈజ్ మ్యాండేటరీ. సో, మీ దగ్గర టీసీ లేకపోతే వెళ్లి తెచ్చుకోండి. లేదు టీసీ లేదు అంటే మాత్రం మీరు కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ క్వెషన్. మ్యామ్ సబ్మిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది మ్యామ్? సో, నేను కంప్లీట్ ప్రాసెస్ గురించి ఆల్రెడీ స్టెప్ బై స్టెప్‌గా నేను వీడియో చేశాను. సో, ఆ వీడియో చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ మనకి నార్మల్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ డేట్ ఇస్తారు. డేట్ ఇచ్చారు కూడా. సో, వెబ్ ఆప్షన్స్ మనమైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. మ్యామ్ ఐ డిడ్ ఎంఏ బట్ దే ఆర్ ఆస్కింగ్ బీఏటీసీ. హౌ విల్ ఐ గెట్ దట్ మ్యామ్? బికాస్ బీఏటీసీ విల్ బీ టేకెన్ బై ఎంఏ కాలేజ్. యెస్. సో, వాళ్ళు బీఏటీసీ అని మెన్షన్ చేసినప్పటికీ మీ దగ్గర ఎంఏటీసీ ఉంటే ఎంఏటీసీ పెట్టొచ్చు. నో ప్రాబ్లమ్. సో, మీరు లాస్ట్‌లో ఏదైతే స్టడీ ఫినిష్ చేశారో, కంప్లీట్ చేశారో దానికి సంబంధించిన టీసీ మీ దగ్గర ఉంటే అదే పెట్టండి. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. నెక్స్ట్ క్వెషన్. రెగ్యులర్ వెళ్ళకుండా ఎగ్జామ్స్ అటెండ్ అయ్యే ఛాన్స్ ఉందా మ్యామ్? ప్లీజ్ చెప్పండి. సో, ఇది చాలామంది అడుగుతున్నారు క్వెషన్. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ నేను చేయాల్సింది కాదు. సో, ఈ క్వెషన్ అనేది మీరు కాలేజ్ మేనేజ్మెంట్స్‌ని అడగాల్సి ఉంటుంది. సో, కాలేజెస్ నడిపేది నేను కాదు కదా! సో, కాలేజెస్ మేనేజ్మెంట్ వాళ్ళని మీరు ఏ కాలేజ్‌లో అయితే జాయిన్ అవుదాం అనుకున్నారో ఆ కాలేజ్‌కి వెళ్ళి డైరెక్ట్‌గా మేనేజ్మెంట్ వాళ్ళని అడగండి. వాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది. సో, ఇది మేము చెప్పాల్సిన విషయం కాదు. ఇది అఫెన్స్ కాబట్టి. సో, మీరే వెళ్ళి ఆ కాలేజ్ వాళ్ళని వాళ్ళతో మాట్లాడుకొని అది చేసుకోవాల్సిన విషయం. వాళ్ళు ఇస్తారా లేదా అనేది ఐ డోంట్ నో అండ్ నేను చెప్పకూడదు కూడా. నెక్స్ట్ క్వెషన్. హలో మేడం నాది సర్టిఫికేట్ సబ్మిట్ అయింది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు? సో, వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 28th అక్టోబర్. 28th అక్టోబర్ నుండి మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి స్కెడ్యూల్‌కి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేశాను కదా! సో, స్కెడ్యూల్‌కి సంబంధించిన వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, స్కెడ్యూల్ వీడియో అయితే చూడండి. ఏ రోజు ఏమేమి ఉన్నాయనేసి మీకు తెలుస్తుంది. నెక్స్ట్ క్వెషన్. ప్రొవిషనల్ కన్సాలిడేటెడ్ ఇంకా రాలేదంట మేడం ఏం చేయాలి? సో, ఇది చాలామంది సఫర్ అవుతున్నారు దీనివల్ల. సో, ప్రొవిషనల్ అండ్ కన్సాలిడేటెడ్ అంటే డిగ్రీవి రాలేదు అని అడుగుతున్నారు మెమోస్. సో, రానందువల్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎలా అని అడుగుతున్నారు. సో, నేను ఈ విషయం ఎడ్సెట్ వాళ్ళకి ఫోన్ చేసైతే హెల్ప్ లైన్ సెంటర్‌కి అయితే ఫోన్ చేసి కనుక్కున్నాను. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే సెకండ్ ఫేజ్‌లో చూసుకోవాల్సిందే. లేకపోతే మనం ఏం చేయలేము అని చెప్తున్నారు. అండ్ ఇంకొక ఆల్టర్‌నేటివ్ ఏంటి అంటే డైరెక్ట్ మీరు ఏ అయితే యూనివర్సిటీ అఫిలియేషన్‌లో చదివారో ఆ యూనివర్సిటీకి వెళ్ళి డైరెక్ట్ యూనివర్సిటీలోనే తీసుకోండి. అప్పుడైతే త్వరగా ఇస్తారు సర్టిఫికేట్స్. లేదు అలా కూడా రాలేదు అంటే మనం ఏం చేయలేము. సెకండ్ ఫేజ్‌లో చూసుకోవాల్సిందే. నెక్స్ట్ క్వెషన్. బీఎడ్‌లో బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుందా? సో, బీఎడ్‌లో బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది చాలా రేర్. ఎక్కడ లేదు. చాలా రేర్ 1, 2 కాలేజ్‌లో ఉండుండొచ్చు. కానీ లేదు. బట్ ఒకవేళ బయోమెట్రిక్ ఉన్నా కూడా రెగ్యులర్‌గా వెళ్ళే వాళ్ళకి బయోమెట్రిక్ ఉంటే ఏంటండి? బయోమెట్రిక్ ఉంటే ఏంటి? వేరేది ఉంటే ఏంటి? ఒకవేళ మీరు రెగ్యులర్‌గా వెళ్ళకపోతే అది మీరు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయం అనమాట. నెక్స్ట్ క్వెషన్. Your certificate submitted for TS Edcet 2022 admissions or successfully verified. Proceed for excising web options on the scheduled dates. ఇలా వచ్చింది మేడం మెసేజ్. సో, అందరికీ ఇలా మెసేజ్ వస్తుంది. మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోయాయి సక్సెస్‌ఫుల్‌గా. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అనేసి మనకి ఇలా మెసేజ్ అయితే వస్తుంది. అంటే ఎస్ఎంఎస్ అయితే వస్తుంది అందరికీ. అండ్ ఇలానే కాకుండా ఒకవేళ మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయా లేదా అనేసి మీరు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి అంటే క్రెడెన్షియల్స్ అన్నీ ఎంటర్ చేసి చూసుకోవచ్చనమాట. ఎక్కడి వరకు వచ్చింది కౌన్సెలింగ్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేసి చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా సర్టిఫికేట్ వెరిఫై అయ్యాయా లేదా అనేసి ఎస్ఎంఎస్ కూడా వస్తున్నాయి అందరికీ. నెక్స్ట్ క్వెషన్.
మెథడాలజీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మేడం చెప్పండి. అండ్ మెథడాలజీస్ బేస్డ్ ఆన్ ఇంటర్ సబ్జెక్ట్స్ ఆర్ డిగ్రీ సబ్జెక్ట్స్. సో మెథడాలజీస్కి సంబంధించి కంప్లీట్ వీడియో నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశాను. సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో మెథడాలజీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ సెకండ్ మెథడాలజీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సెకండ్ మెథడాలజీ అంటే ఏంటి అసలు, సో దానికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ చేశాను, 2 వీడియోస్. సో ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నార్మల్గా అయితే మన మెథడాలజీస్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో వాళ్ళే మనకి మన గ్రాడ్యుయేషన్ ఆర్ మన సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని, మన గ్రాడ్యుయేషన్ని బేస్ చేసుకొని వాళ్ళే మనకు సజెస్ట్ చేస్తారనమాట మనం ఏ మెథడాలజీస్కి ఎలిజిబుల్ అనేసి. అంటే ఓన్లీ ఫస్ట్ మెథడాలజీ గురించి చెప్తారు. సో ఆ మెథడాలజీకే మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ మెథడాలజీ వచ్చేసి మనము కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత చూస్ చేసుకోవాల్సింది సెకండ్ మెథడాలజీ. సో ఈ మెథడాలజీస్ అంటే ఏంటి అసలు, ఫస్ట్ మెథడాలజీ ఏంటి, సెకండ్ మెథడాలజీ ఏంటి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేసి కంప్లీట్ వీడియో అయితే నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇదనమాట ఈ వీడియో. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. కానీ వీడియో మాత్రం కంప్లీట్గా క్లీన్గా చూసిన తర్వాతే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అనవసరమైన డౌట్స్ అయితే అడగకండి. సో మీ డౌట్ జెన్యూన్ అయితే నేను ఖచ్చితంగా మరి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నా వీడియోస్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 90% మెసేజెస్ ఆర్ కమెంట్స్కి అయితే నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అండ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కమెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇట్ మే హెల్ప్ఫుల్ ఫర్ దెమ్.